దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి దూరంగా? ఈ మాటలు మనం కొన్ని నిమిషాలు నేర్చుకున్నాం. ఆయన కూడా 4 మనుషులు తాగాడు, తిరిగాడు, ఇప్పుడు మట్టో అన్ని రాయని ప్రార్థన చేశాడు. దేవుడు ఒక ములి పెట్టాడు, తీసుకొచ్చాడు. చూడు, రోజు అడుగుతాడు, ప్రార్థన పెడుతున్నాడు, రోజు అడుగుతున్నాడు. మంచిగా చూడండి, వృద్ధాప్యులకు వస్తాకు వచ్చి కనుక ప్రభునందు ప్రేమించినట్లుగా ఇరిమియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. ఇరిమియా గ్రంథము 23వ అధ్యాయం 23వ వచనం 23 నేను సమీపముగా నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, అక్కడ అక్షరాలు సరిగి చదవాలి, కలిపి చదవాలి. సరే, ఇక్కడ ఏమన్నాడు వాక్యంలో? నేను సమీపముగా నుండు దేవుడను మాత్రమేనా, సమీపము నుండు దేవుడను మాత్రమేనా, దూరముగా నుండు దేవుడను కానా? తర్వాత యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశమందంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. నాకు ఈ మాట చాలా భయం వేసింది. ఏం భయం అంటే, నాకు కనపడకుండా రహస్య స్థలములో దాగలవాడు ఎవడా? అసలు ఈ మాట చాలా భయం వేసింది. నాకు ఏడుపు వస్తుంది. ఎవరన్నా నువ్వు దాక్కుంటావు, మూలనాడో కూర్చుంటావు, ఎవరు కనపడకుండా కూర్చుని చేసే పనులు చూస్తున్నా ఆయన రహస్య స్థలం. ఆయన కంటే అన్ని జాతి కనపడతాయి అంట. పాతాళం ఉన్నా కనపడతాం, అగాధ సముద్రంలో ఉన్నా కనపడతాం, ఆకాశం ఉన్నా కనపడతాం, చీకట్లో కూర్చున్నా కనపడతాం. ఎవరు కనపడకుండా ఎక్కడైనా దాక్కున్నా ఆయన కనపడతాం. రహస్య స్థలం అంటే ఎవరు కనపడిన చోటు. అటువంటి స్థలంలో నాకు కనపడకుండా ఉంటారు. మీరు దాగలవాడు ఎవరున్నాడు? భూమి ఆకాశాలను కూడా నేను సృష్టించిన. నేను సమీపంగా ఉన్న దేవుడు మాత్రమేనా, దూరంగా ఉండే? అంటే సమీపంగా ఉంటాడు, కొంతమందికి దూరంగా ఉంటాడు. అది దీన్ని నేను కూడా ఒకసారి అర్థం చేసుకోక, మన సమీపంగా ఉంటాడు దేవుడు, దూరంగా ఉన్నా దేవుడు ఉంటాడు అనుకున్నా. కాదు కాదు కాదు, సమీపంగా ఉండే దేవుడు, దూరంగా ఉండే దేవుడు. దూరంగా ఉంటాడు ఎవరికి? కొంతమందికి దూరంగా ఉంటాడు, కొంతమందికి సమీపంగా ఉంటాడు. తల్లు వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభు నాతో మాట్లాడు, మన అందరూ అడగండి. దేవుడు మీతో నాతో అందరితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడగా నేను కాదు, పరిశుద్ధాత్ముడిని అడగండి. నీకు దగ్గరగా ఉండాలనుకుంటే, నీ సమీపం ఉండాలంటే అడుగు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎక్కడెక్కడ దూరంగా ఉన్నావు, ఆయన ఏ విషయంలో దూరంగా ఉన్నావు, ఏ రహస్యంగా దాగలను చూసి చేసేవో, ఏ పనులు చేసేవో, ఏం చూసేవో, ఏం మాట్లాడేవో, అవన్నీ జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడయ్యా, సహాయం చేశాడు. నీ దాసుడు విద్యలేనివాడు, పామరుడు, ఆయన ఏమి తెలియదు. నువ్వు మాట్లాడయ్యా నాకు. ఆయన మాట్లాడితే నాకు ఏమి ఇష్టం ఉంది. నువ్వు మాట్లాడితే నా హృదయం కదిలిద్దయ్యా. తాకని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రార్థన చేయండి. యేసయ్యా స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు. యేసయ్య ఎలుగుడు నయ్యకుడు బలపెట్టి బట్టి బట్టి దుమ్ము దొల్లాడు, దిక్కుమాలు పాపినయ్యా, దుర్మార్గుడునయ్యా, దోషకుడు, హింసకుడు, హానికరుడునయ్యా, నన్ను క్షమించండి. రానాయన నాతో మాకందరితో మాట్లాడి. మీరు రండి, ఇది మీ స్థలం అండి, ఇది మీ మందిరం, మీరు ఏర్పరచుకున్న మందిరం. స్థలం మీరు వచ్చి మాట్లాడండి. ఈ స్థలంలో
చేయబడి ప్రార్థన మీద నాకు కనుదృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయని చెప్పి దేవుడు పై మీ మందిరం, ఇది మీ స్థలంలో కనుక నేను చేసే ప్రార్థన మీద నేను వచ్చిన ప్రజల మీద మీ కనుదృష్టి వచ్చి మా మాటలు మీ చెవులతో విని మేలు జరిగించి కీడు తప్పించి కాపాడు. ఎంతో మంది రాల్సి బిడ్డలు ఆగిపోయారు. ప్రభా చిత్తమైంది ఇలా వాళ్ళకు నడిపించి వచ్చిన బిడ్డలతో నాతో మాట్లాడాలి. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా చక్కగా కూర్చొని దేవుడు మాట్లాడారు. దేవుడు ఎవరికి సమీపం ఉంటాడు, ఎవరికి దూరంగా ఉంటాడనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. కొంతమంది అనుకుంటారు మీ సమీపం అనుకుంటారు, మీకు కాదు సమీపం ఉందా, మాకు సమీపం ఉందా అనుకుంటారు. వాళ్ళంతా వర్ధిల్తారు, వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. వాళ్ళు మనని హేళన చేస్తారు. ఆ విషయంలో ఒక రోజుని ఇరిమియా ప్రవక్త దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడో చూద్దాం. 12వ అధ్యాయం, ఇరిమియా గ్రంథం 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యెహోవా 12వ అధ్యాయం, ఇరిమియా గ్రంథం 12 మొట్టమొదటి వచనం. యెహోవా నేను నీతో వాదించినప్పుడు, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుదువు. నువ్వు నీతిమంతుడు కనపడతావు. అయినను న్యాయము విధించుటను గూర్చి ఇక్కడ అన్నాడు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, చూడండి, దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారు నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇరిమియా భక్తుడు దేవుడు అడుగుతున్నాడు, యయ్యా యేసయ్యా నేను నీతో వాదిస్తానికి నేను అయిపట్టువాడిని, నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు కనపడుతున్నావు. కానీ నేను ఒక మాట అడుగుతున్నాను. దుష్టులు ఉన్నారే, వారు మార్గాల్లో వర్ధిల్లుతున్నారు దుష్టులు. రెండోది ఎవరంటే విశ్వాసఘాతకులు సుఖిస్తున్నారు. దుష్టులాము వర్ధిల్లుతున్నారు, విశ్వాసఘాతులాము సుఖపడుతున్నారు. వారంట నువ్వు నాటుతున్న వారు వేరు తనుచు వారు ఎదిగి ఫలాలిస్తున్నారు కదా. వారి నోటి నువ్వు సమీపం ఉన్నావు, కానీ వారి అంతరంగంలో దూరంగా ఉన్నావు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే, వారి మాటలకి ఇప్పుడు చాలా మంది నోటికి దూరం దగ్గరగా ఉంటాడు దేవుడు, కానీ హృదయం కావాలి దేవుడికి, నోరు కావాలా? నోరుతో ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడతారు. నోటితో గొప్ప గొప్ప పాటలు పాడతారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు, గొప్ప గొప్ప ప్రార్థన చేస్తారు. నోటితో ప్రార్థన, నోటి ప్రార్థన దగ్గరికి ఉంటాడు, కానీ హృదయానికి దూరంగా ఉంటాడు. జాగ్రత్త పెట్టుకాడు. ఆయనకి కావాల్సిన హృదయం కానీ నోరు కాదు. స్తోత్రం చెప్పండి. ఆయన కావాల్సినది చెప్పండి. హృదయం కావాలి కానీ నోరు కాదు కావాల్సింది. అందుకే దుష్టులకు ఈనాడు బాగానే ఎగుతున్నారు, ఫలిస్తున్నారు, వేరే తల్లి లోతుకి వెళ్ళిపోతున్నారు, పచ్చగా ఉన్నారు, సుఖిస్తున్నారు. కానీ భక్తులు దుఃఖిస్తున్నారు, భక్తులు ఏడుస్తున్నారు, భక్తులు బాధపడుతున్నారు, భక్తులు హింసపడుతున్నారు. అయితే వాళ్ళ దూరంగా ఉన్నాడంటారా? భక్తులు దూరంగా లేడు, సమీపం ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఓ పసిబిడ్డ మెల్లిగా నడుస్తుంది అనుకో, తల్లి చూస్తా ఉన్నాడు. నడుస్తుంటే చూస్తా, చేతులు అటు ఇటు అడ్డం పెట్టుకుంటాను, లేదు వెనకాలే ఉండింది తల్లి. పడిపోయి టయానికి వస్తే గబాలే పట్టుకుంటుంది. అలాగే మనం కూడా మనం తప్పుడు లేస్తా శ్రమలు బాధలు పడుతుంటే చూస్తున్నాడు, మనం చేయి పట్టుకోవాలని ఆయన చేయి సాధ్యం ఉంచాడు. అందుకంటే దినమంతా నా చేతులు
సాచి ఉంచానంటాడు. సాచే ఉంచాడు. మనం ఎప్పుడు పడిపోతామో, భక్తిలో నుంచి పడిపోతున్నామో పట్టుకుంటాడు. మనం ఆయన దూరంగా ఉండేవాళ్ళు, సమీపంగా ఉండేవాళ్ళు ఉన్నది. అయితే నేను దూరంగా ఉన్న వాళ్ళ గురించి కాదు, కానీ దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అనే సబ్జెక్ట్ మీద కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. హల్లెలూయ. ఆయన ఎవరికి సమీపం ఉంటాడంటే చూడండి, 138వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచనం. 138. యెహోవా యెహోవా మహోన్నతుడైయుండును. మహోన్నతుడైయుండును. ఆయన దీనులకు లక్ష్యపెట్టును. ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరముగా నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దీనులు చూస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. ఆయన దీనుల మీద లక్ష్యం అంతా దీనుల మీద ఉంది. దూరం నుండి గర్విష్ఠులను చూస్తున్నాడు. గర్విష్ఠులు దూరంగా ఉంటాడు, దీనులకు దగ్గరగా ఉంటాడు. గుర్తుపెట్టు. ఎప్పుడు కూడా దేవుడు దీనులకు దగ్గరగా ఉంటాడు, గర్విష్ఠులకు దూరంగా ఉంటాడు. అందుకే ఎవడు దీనుడై నలిగిన ఉదయంతో నా మాట విని గజగజ ఉనుకుతాడు, వాని యందు నేను దృష్టి ఉంచానంటాడు, లక్ష్యం ఉంచానంటాడు. ఇంకో చోట అంటాడు, ఈ దినుడు మొరపెట్టగా యెహోవా ఆలకించనంటాడు. మరి మన గాబ్రియెలుతో తన దయాప్రాప్తురాలా, నీకు శుభం, నువ్వు దేవుని వల్ల కృప పొందితివి. ఈ దీనురాల పట్ల నీ కటాక్షం ఉంచాయంట. మరియమ్మ దీనత్వం కలిగి ఉండాలంటే, దీనత్వం అంటే మనకి ఎన్ని తెలిసినా తెలియనట్టుగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. సోదరు చెప్పండి. మనకి ఎన్నేం తెలిసినా సరే, చూడండి, అన్ని తెలిసిన వాడు మౌనంగా ఉంటాడు, తెలియని వాడు ఎగిరి పడుతుంటాడు, ఊరికే గలా మాట్లాడుతుంటాడు. అందుకే పెద్దలు అంటారు, అన్నీ ఉన్న నాకు అంటే అనిగుడిద్ది అంటే ఏమి నాకు ఎగిరిపడిద్ది అంటే. అట్లాగే ఏమి తెలియని వాళ్ళు ఎగిరి పడుతుంటారు. అన్నీ తెలిసినట్టు మౌనంగా ఉంటాడు. దీనత్వం కలిగి ఉండాలి. శాస్త్రం దగ్గర, పరిశీలన దగ్గర, సర్దుకాయలు మతనాల దగ్గర అందరూ కూడా యేసయ్య మౌనంగా ఉన్నారు. వాళ్ళు కొట్టినా, తిట్టినా, హింసించినా, వాదించినా కూడా మౌనం దాల్చిన దీనత్వం కలిగి ఉన్నాడు. అందుకని ఎంత దీనుడు, ఆ దీని గురించి పాట పాడతాడు. ఎంత దీనాతి యేసయ్యా, దీనుడుగా వచ్చాడు. దీనికి ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి ఉంటాడు, గర్విష్ఠులకి ఎప్పుడు దూరంగా ఉంటాడు. అయితే గర్విష్ఠుల మాటగాము దగ్గరగా ఉంటాడు, దీనుల మాటగాము చెప్పడం దగ్గరగా ఉంటాడు. కనుక మనము ఈ విషయంలో మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నాం. మనలో ఒకటి దీనత్వం ఉండాలి. మనలో ఏమన్నా చెప్పండి అమ్మా, దీనత్వం ఉండాలి. మరి అంటుంది, నువ్వు గర్భవతి కుమారుడు అంటావంటే ఏమంటుంది మరియమ్మ, నేను పురుషుని ఎరగందాన్ని కదా అంటే, పరిశుద్ధాత్మని పుట్టబోవాడు పరిశుద్ధుడు, ఆయన పేరు యేసు అని పేరు పెడతావని చెప్పి వెంటనే ఎందా మాట వచ్చేసింది. దీనత్వం కలిగింది మరియమ్మ. ఎస్తేరు కూడా దీనురాలే, రూతు దీనురాలే, రెబెకా దీనురాలే. చారాయి గయ్యాడది. చారాయి అంటే గయ్యాడది అని జగడగొండిది అని అర్థం. చారాని పిలిచాడు, జగడగొండి తనను తొలిగిపోయిన తర్వాత. చారా అంటే రాజకుమారి, అంటే దీనురాలుగా జీవించి. రాహీలు అందగత్తే, లేయ దీనురాలు. బైబిల్ చాలా మంది ఉన్నారు. మనం దీనత కలిగి జీవించాలి. హల్లెలూయ. అయితే ఇప్పుడు మనము దేవుని విషయంలో కొన్ని మాటలు వింటున్నాం. గర్విష్ఠులకు దూరంగా ఉంటాడు, దీనులకు దగ్గరగా ఉంటాడు. ఇప్పుడు గర్విష్ఠుల గురించి చెప్పుకుందామా, దీని గురించి చెప్పుకుందామా? చెప్పండి. గర్విష్ఠుల గురించి చెప్పుకుందామా, దీనుల గురించి చెప్పుకుందామా? ఎందుకంటే మనం వచ్చే కనుక దినత్వంలోనే దగ్గరగా ఉంటాడు. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదైనా చేస్తాడు ఆయన. గర్విష్ఠులకు దూరంగా ఉంటాడు, దుష్టులకు దూరంగా ఉంటాడు. వాళ్ళు చేసేవన్నీ కూడా భయంకరమైనవి. కనుక దీనులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఒకటి
31వ కీర్తన 8వ చదువు. 31వ కీర్తన 18వ వచనం. కీర్తన 31వ కీర్తన 18వ వచనం. 34:18. విరిగిన హృదయము గలవారికి విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గలవారిని నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆయన రక్షించును. చాలమ్మా. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో విరిగిన మనసు గల వారికి అయిన ఆసనుడు అంటే దగ్గరికి ఉన్నాడు. ఆసనుడు. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించు. అంటే విరిగి నలగాలన్నమాట. విరగాలి, నలగాలి. విరిగి నలిగిన మనసు అంట. అప్పుడు ఆయన కట్టినదంటే 51వ కీర్తన 17వ వచనం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఇప్పుడు ఇరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది. అంటే ఇరిగి నలిగిన తర్వాత అది మరి గట్టిపడిద్దా? గట్టిపడదు. అది దేవునికి ఇష్టమైనది. ఇరిగి నలగాలి అంటే దాని భాగానికి మీరు చెబుతాను. ఇప్పుడు చెరుకు గడ ఉంది. చెరుకు మిషన్ ఇప్పుడు ఈయన వస్తున్నాడు కదా చెరుకు రసం ఎత్తానికి. చెరుకుని విరిసి ఆ మిషన్లో పెడతాడు. ఆ రసం కారిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మలిసి మళ్ళీ పెడతాడు. అదేమైపోయింది? ఇప్పుడు రసం అంతా వచ్చేసింది, విప్పే మిగిలిపోయింది. అంటే నలిగిపోయింది. విరిగింది, నలిగింది. అది పనికిరా. దేనికి పనిరాదు. దేని పనిరా? అది ఇష్టమైందంట దేవునికి. అంటే నీవు నేను కూడా ఇరిగినైపోవాలి. ఇరిగినలిగిన వ్యక్తి ఇక మళ్ళీ గట్టిపడతాడు. గట్టిపడతాడా? గట్టిపడతాడు. యాకోబుని ఎరగొట్టాడు, మళ్ళీ గట్టిపడ్డా? పడలా. యాకోబుని ఎరగొట్టిన తర్వాతే ఆశీర్వాదం వచ్చింది. యాకోబు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అర్థమైందా? వాళ్ళకి దూరంగా ఉంటాడా, దగ్గరికి ఉంటాడా? వాళ్ళ దగ్గరికి ఉంటాడు. ఇరిగింది ఆయన మనసు. యాకోబు మనసు ఇరిగిపోయింది. రెండోది నలిగిపోయింది కనుక దేవుడు ఆయన దగ్గరికి వచ్చేసాడు, ఆశీర్వదించాడు. అందుకే ఆయన జాతి నుంచి ఇశ్రాయేలుని, యాకోబు నుంచి యోధా వచ్చాడు. యోధా నుంచి ఎవరు వచ్చారు చెప్పండి? యోధా నుంచి పెరెస్ వచ్చాడు. పెరెస్లో నుంచి ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. సల్మాన్ వచ్చాడు. సల్మాన్ నుండి బోయా వచ్చాడు. బోయాజు నుంచి ఓబేదేము వచ్చాడు. ఓబేదేము నుండి యెషయి వచ్చాడు. యెషయిలో నుండి దావీదు వచ్చాడు. దావీదు వంశముల నుండి ఎవరు వచ్చారు చెప్పండి? దావీదు వంశం నుండి యేసేపు వచ్చాడు. యేసేపు నుండి చెప్పాలి. యేసేపు నుండి యేసు. మరియమ్మ దావీదు వంశంలో పుట్టిన ఆమె. యేసేపు దావీదు వంశంలో పుట్టినవాడు. అంటే దావీదుకి బెత్షెబ అనే భార్య ద్వారా పుట్టినవాడు సొలొమోను. సొలొమోను పుట్టిన కుమారుల్లో ఆఖరి వాడు ఎవరంటే యేసేపు. ఆఖరి వాడు ఎవరు? యేసేపు పుట్టినవాడు ఆఖరి కంటే సొలొమోను వంశంలో వచ్చిన వాడు యేసేపు. గుర్తుపెట్టుకోండి. రెండవది దావీదు కుమారుడు పేరు నాతాన్. అంటే మీరు అందరూ నాతాను ప్రవక్తగా అంటారు. నాతాను ప్రవక్త. ఆ ప్రవక్త మీరు ఎందుకు పెట్టినాడంటే ఆ ప్రవక్త నన్ను సరిచేశాడు, నా బ్రతుకును సరిచేశాడు, నా ప్రవర్తన సరిచేశాడు. ఆయన చెప్పకపోతే నేను పాపాన్ని ఒప్పుకునేవాడిని కాదు. ఆ రోజు నాతాను ప్రవక్త కదా వచ్చింది. నాతాను ప్రవక్త రాగానే సింహాసనం దిగాడు దావీదు. అయ్యా దైవజనుడా వచ్చావు, క్షేమమా? నీలా క్షేమమా అన్నాడు. నీలా కీడు అన్నాడు. కీడే ఏంటే? నా రాజ్యంలో కీడేంటి అని అంటానికి వచ్చాడు. అయ్యా నీ రాజ్యంలో అన్నేం జరిగింది? నా రాజ్యంలో ఏమన్నా జరిగింది? ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకరికి 1 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలు ఇంటి వారికి చుట్టం వచ్చాడు. చుట్టం వచ్చిన ఆ 100 గొర్రెలు గొర్రెని కోసి పెట్టకుండా ప్రాణప్రదంగా ఎప్పుడున్న ఆ 1 గొర్రె, ఆ పేదవాడు గొర్రెని కోసి అతను పెట్టాడు. ఇది నీ రాజ్యంలో జరిగిన అన్యాయం అన్నాడు. అప్పుడేమన్నాడు? నా రాజ్యం ఎంత అన్యాయం జరిగితే వాడికి మరణశిక్ష విధించబడును, ఆ గొర్రె బదులు 4 గొర్రెలు అతనికి ఇవ్వాలన్నాడు. అప్పుడేమన్నాడు ఆ మనుషుడు? నీవే
నీకు 100 మంది భార్యలు ఉండగా పరాయి పురుషుడు భార్యని పాపం చేసింది కాదు, తన భర్తను చంపావు. అందుకే నీ బిడ్డలు నలుగురు చచ్చిపోతారు. నువ్వు రహస్యంగా చేసావు, నీ భార్య పట్టపక్కలే పరాయి రాజులు వచ్చేసి పట్టపగలే సేవిస్తారు. నీ కొడుకులు నీకు యుద్ధాలు, నీకు నెమ్మది ఉండదు అని శాపం పెట్టాడు. అప్పుడు తెలుసుకున్నాడు, అర్థం చేసుకుని నిజంగా రహస్యం చేసిన నా పాపాన్ని దేవుడు చూసి తన ప్రవక్తని పంపాడు. మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా, ఆయన రహస్యమైన స్థలంలో ఎక్కడ చదువుతాం మనం. రాజు దాగాడు కానీ, అందరు కళ్ళు కప్పాడు కానీ ఎవరికి తెలవదు. నిజంగా రాజు మంచోడు అనుకున్నాడు దావీదును, అందరూ మంచోడు అనుకున్నారు. అది ఎవరు తెలుసు? దేవుడికి. అందుకే ప్రవక్తను పంపాడు. ప్రవక్త ద్వారా తన ప్రవర్తన సరిచేసి కనుక ఆ ప్రవక్త పెరిగిపెట్టినట్ట తన కుమారుడు అభియులని ఆ భార్య పుట్టినవాడు నాతాను వంశం వచ్చింది ఎవరంటే మరియమ్మ. నాతాను వంశం వచ్చినామా మరియమ్మ. ఇప్పుడు ఇద్దరు ఎవరు కుమారులు? దావీదు కుమారులు. సొలొమోను దావీదు కుమారుడే, నాతాను కూడా దావీదు కుమారుడే. ఇద్దరు కుమారుల నుండి వచ్చిన వాళ్ళే మరియమ్మ, యేసేపు. ఆ గోత్రం నుంచే యేసు వారు పుట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని ఇరిగిన హృదయంతో వచ్చాడు. ఇప్పుడు ఎవరు? యాకోబు. ఇరిగిపోయాడు, నలిగిపోయాడు. వారికి దేవుడు ఎట్టుండంట? సమీపముగా ఉండు దేవుడు. స్తోత్రం చెప్పండి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగే నా మనసు వసించువాడా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. అలా యాకోబును విరిసిన దేవా, అలా యాకోబును విరిసిన దేవా, ఇశ్రాయేలుగా మార్చిన తండ్రి, ఇశ్రాయేలుగా మార్చిన తండ్రి అని భక్తుడు పాట పాడాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చంటే వేల మీద, లక్షల మీద, కోట్ల మీద జనులుగా దేవుడు యాకోబుని నీవు నేను కూడా ఇరిగినట్టు మనసు ఉంటే దేవుడు మనం ఆస్వాదించును గాక. వారికి దేవుడు సమీపంగా ఉంటాడని వాక్యం చదివిస్తుంది. నలిగిపోవాలి, మనలో రసము, మనం ఎక్కడ నగట్లేదు. మనలో ఇంకా రసం, ఆ రసం పోతే కానీ దేవుడికి ఇష్టంగా రాదు. అది ఇష్టంగా బతకాలంటే నలిగిపోవాలి, ఎదగాలి, అప్పుడు ఆయనకి ఇష్టమైన వారిగా. ఎవరు దేవుడికి ఇష్టమా? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే వెలిగి నలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. మొట్టమొదటి పాయింట్ అది. రెండో పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 145వ కీర్తన 18వ వచనం. రెండో పాయింట్ 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఎన్ని మాటలు చెబుతున్నాడు? తనకు మొరపెట్టు వారందరికీ, మళ్ళీ అన్నాడు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉంటున్నాను అన్నాడు. అంటే మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు ఉన్నారు. అంటే పైపైన మొరపెట్టి ప్రార్థనేశ్వరుడు ఉన్నారు, నిజంగా ఏడుపులో 2 రకాలు లేవు. పైపైన ఏడ్చేవాడు కొంతమంది ఉంటారు, హృదయపూర్వంగా ఏడ్చేవాడు ఉంటారు. హృదయపూర్వంగా ఏడ్చే వాళ్ళకి ఇక ప్రభావం, ఆ రూపురేఖలు మారిపోతాయి. పై ఏడ్చే వాళ్ళ రూపులు కనపడతారు. అందుకే దేవుడికి ఇక్కడ అంటాడు, యేసయ్య అన్నాడు, నాకు మొరపెట్టు వారు అందరూ, తనకు మొరపెట్టు వారు అందరికీ, తనకు మళ్ళా నిజంగా మొరపెట్టు అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడంట. గొప్ప దేవుడు.
నువ్వు నిజంగా మొరపెడుతున్నావా, నువ్వు పైన మొరపెడుతున్నావా, నీ మనస్సాక్షిగా తెలుసు. నువ్వు నిజంగా మొరపెట్టావనుకో, నీ మరొక ప్రతిఫలం దేవుడు ఇచ్చును గాక. దగ్గర ఉంటాడంతే ఇచ్చేస్తాను. మనం పైన మొరపెడతాం. చాలా మంది పైన మొరపెట్టి అంగలారుస్తారు, ఏడుస్తారు, కన్నీళ్ళు కలుస్తారు, కానీ క్రియలు మారవు. ఏమ్మా, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు, బయటికి వెళ్ళాక క్రియలు మారుతాయా? రోడ్డు ఇంకా ఏమంటే అడుగుతున్నా, మరి ఎందుకు చదువుతున్నాడు? ఏసా అడుగున్నాడు, అడుగున్నాడా? చూడు, దేవుడు ఎప్పుడు మందిరం కడతాడు, అటు పెడదాం అనుకుంటున్నాం. పలిపి అటు పెడితే అదే చూస్తారు, చూడు, అదే బాధ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. చాలా మంది అదే చూస్తున్నారు, అదే కూర్చుంటే అదే చూస్తారు. రోడ్డు ఏమంటే వెళ్ళేవాళ్ళు మనం చూడటం కాదు, మనం ఆయన వైపు చూడాలి. నిజంగా మొరపెట్టే వారికి సమీపం ఉంటాడు. ఇప్పుడు మొరపెడతాం నిజంగా, బాగా కష్టం వచ్చినప్పుడు, బాగా ప్రమాదం వచ్చినప్పుడు, ఇక చనిపోతారనుకున్న టైంలో, అప్పుడు నిజంగా మొరపెడతాం. అప్పుడు ఆపమన్నా ఆపము, ఆగదది. ఆ దుఃఖం ఆగదు, ఆ ప్రలాపం ఆగదు. ఏమండి, ఇక ఆ టైంలో ఆకలను, నిద్ర అనేది ఉండదు, టైం అనేది ఉండదు. అప్పుడు మొరపెడతాం. అది నిజమైన మాట. అప్పుడు దేవుడు సమీపం. పైన పెట్టే మనకి దేవుడు సమీపంగా ఉండే దేవుడు కానీ హల్లెలూయా. అందుకే నేను సమీపంగా ఉండే దేవుడినేనా, దూరంగా ఉండే దేవుడు కాదా? దూరంగా ఎవరికి ఉంటాడంటే దుష్టులకు ఉంటాడు. పైన మొరపెట్టాడు, దూరంగా ఉంటాడు. నిజంగా మొరపెట్టేవాడికి దేవుడు సమీపంగా ఉంటాడు. భక్తుడున్నాడు, జార్జ్ మల్లరీ గారు. ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడితే అది అయిందా వదిలిపెట్టండి, అయిందా వదిలిపెట్టు కదా. జార్జ్ మల్లరీ గారు ఆయన మందిరం కట్టడం స్థలం కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు, బయటకు వచ్చాడు. వెళ్తా ఉండగానే ఆ పక్క అంటే ఆయన అంట, ఏమండి ముల్లర్ గారు, మీరు మందిరం స్థలం కానున్నారు కదా, నా స్థలం ఇస్తాను, $10,000 ఇవ్వమనంట. ఎన్ని డాలర్లు? $10,000 ఇవ్వమనంట. ఆ $10,000 ఇవ్వమంటే జార్జ్ మిల్లర్ అన్నాడంట, అయ్యా నా దగ్గర $10,000 లేవు, $2,000 ఉన్నాయి, అవి మాత్రం ఇస్తాను. ఒక అవయాసాలు కానీ 10 ఎక్కడ, 2 ఎక్కడ, ఏదన్నా ఒక 5 తగ్గితే ఏది 95 ఎత్తావేమో, 9.5 ఎత్తావేమో ఇద్దాం అనుకున్నాను. $8,000 తగ్గినమంటాను $2,000 అని చెప్పి పాపా అన్నాడు. సరే ఆయనకి ఏం మాట మిగిలిపోతుంది. ఆ మధ్యలో ఒక ఆయన చూశాను, ఏమయ్యో ఆ $2,000 కానీ ఏమయ్యా బాబు, ఆయన ఎవరు తెలుసా? ఆయన ప్రార్థనలో కూర్చుంటే నువ్వు 2,000 కూడా రావు. ఆయన ప్రార్థనలో కూర్చున్నానుకో ఆ $2,000 కూడా నీకు రావు. ఆయన సగం మీకు తెలీదు అని చెప్పాడంట మధ్యవర్తి. ఆయన ఏంటంటే రావు, 2,000 కూడా రావు. ఆయన ప్రార్థనలో కూర్చుంటే రావు. అట్టగా చూద్దాం అన్నాడు. వెళ్ళి కూర్చున్నాడు ప్రార్థనలో, ప్రభావం నాకు మందిరం కావాలి, స్థలం కావాలి, ఇప్పియాలి అంటే దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడేట 10,000 ఏమన్నాడు, స్థలం ఫ్రీగా ఇచ్చేయాలి, దెబ్బ ఇచ్చేయాలి. అది నిజమైన మాట. సోదరు చెప్పండి, నిజమైన మరకి చెప్పండి, నిజమైన మరకి సమీపంగా ఉంటాడు. కానీ పైన మొరపెడితే ఏం సమీపంగా ఉంటాడు? ఏమండి, నిజంగా మొరపెట్టిన అన్నా లేదా? తాగుబోద్దా అని అన్నాడు, అన్నాడు లేదా? తాగుబోద్దా అని అన్నాడు, మాట చెప్పాడు, తాగుబోద్దా అన్న. అందరూ వెళ్ళిపోతుంది, ఇంటికి వెళ్ళలేదన్నాడు. ఏమంది? నిజంగా మొరపెట్టి ఆమె ఏమంది? ఒక సచ్చినవాడే నన్ను తాగుబోద్దా అని అంటావా? అందా? నువ్వేం పాస్టర్ ఎవరా? నువ్వు నిజంగా పాస్టర్ ఏనంటారా? ఇంటికాడ పోరు పాడలాగా ఎడకొచ్చి దేవుని మొరపెట్టుకొని ఉంటే నువ్వు తాగుబోద్దా అని లెక్కేసావు, నేను నీ కంటికి అక్కడ కనపడుతున్నానా అని ఆమె పోట్లాడిద్దా? మనమైతే మొక్కం మీదే నీ దృష్టికి ఎట్ట కనపడుతున్నానే. నీకు అమ్మాసు కట్టు పెట్టిన పోదానికి పప్పు పెట్టాను, నువ్వు నన్ను అంటావు ఇంత మాట, ఇక నీకు నాకు కట్టు అంట అనరా? ఏమంటే నా ఏళ్ళు మాట
నేనేమి వాడిని తాగుపోతాను కాదు, నన్ను పనిమాందానిగా నీవు ఎంచబడి దేవుని దగ్గర బిడ్డ కోసం మొదలుపెట్టు. మాట కలగాలి, అంతలో మాటలు దైవుడు అన్నాడు. దేవుడి దగ్గర చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయను కాక ప్రార్థన చేసి దీవించి అంతే వెళ్ళిపోయి దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. నిజంగా మర్రా, నిజంగా మర్ర ఎవరు ఆపలేదు. పైన మర్ర ఊరు నాకు ఆగిపోయింది అవునా కాదు. పై మరైతే బయట ఎవరు నడుతుంటే ప్రార్థన బయటికి వెళ్ళిపోవాలి. బయట అలరవుతుంది అనుకో, నువ్వు ప్రార్థన చేస్తుంటావు, బయట పెద్ద కేకలేస్తాను అనుకో, వేస్తా ప్రార్థన ఆపేసి బయటికి వెళ్ళిపోవాలి. అలావా లేరంటారా? ఒంటలు నమ్మడం మోని అనుకో, కళ్ళు తెరిచి ఏం పడేది చూడవా, అదేం మర్రా. నిజమైన మరకి ఏమా అనిపీవు, నిజమైన మనకి ఏమి అనిపీవు. పర్వతములు మెట్టలు తాకిలినా, పర్వతములు తొలగినను మెట్టలు తాకిలినా. తొలిగిపోయిన మెట్లని దశలో తమ మోగినా కూడా అంట ఆ ప్రార్థన చేసే వ్యక్తికి అంట కృపడిచిపోతాడు. అల్లు చెప్పండి. ఎన్ని అల్లలు వచ్చినా ఎన్ని మోతలు మోగినా నువ్వు ఉన్న స్థలంలో అట్లాగే మొరపెడుతుండు. దేవుని పక్షాన కార్యము అది ఎవరు సమీపం ఉంటాడు దేవుడు చెప్పండి. మొట్టమొదటి ఎవరు సమీపం? ఇది కలిగిన వారి దగ్గర. రెండవది చెప్పాలి, రెండవది నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మూడవ చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఎట్లున్నాడంట? నీ సహనము, నీ సహనమును ఏమో ఏంటంట? సహనము, నీ సహనము, నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అది అప్పుడు ప్రభు నీకు అని ఉందా వాక్యం? ప్రభు సమీపముగా ఉన్నాడు అంటే సకల జనులకంటే. ఇప్పుడు నువ్వు విశ్వాసి, నేనే విశ్వాసి. ఇప్పుడు నేను పాస్ కాదు, నేను రోడ్డు అంటే వెళ్ళాను, నా గురించి వాళ్ళు తెలుసుకో, వాళ్ళు తెలుసు కదా. తెలదంట నా గురించి తెలియదా? విశ్వాస గురించి తెలియదా? ఏ విశ్వాస ఎట్టడదో ఆయన తెలుసు. ఎవరు మనల్ని పరీక్షించే వాళ్ళు? 5వ సువార్త మనది. 4 సువార్తలు దేవుడు బైబిల్ ఇచ్చాడు, 5వ సువార్త మనమే. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చదువుకుంటున్నాం. ఇది మనకు కాలు చదువుకుంటున్నాం. అనుజనులకి సువార్త ఎవరంటే మన చదివేవాళ్ళు వాళ్ళు. స్వతం చెప్పండి, మన చదివేవాళ్ళు వాళ్ళు అన్నమాట. ఎల్లరూ చదువుతారు, వాళ్ళు బైబిల్ చదవరు, మనం చదువుతారు. ఈయన ప్రార్థనకి వెళ్తాం కదా, ఈయన రూపు మారిందా, ఈయన నడక మారిందా, ఈయన కట్టు మారిందా, ఈయన బొట్టు మారిందా, ఈయన ప్రవర్తన మారిందా, ఈ మాట మారిందా లేదని చదివేవాళ్ళు మనకు వెనకాల 3 మంది. అది గుర్తుపెట్టుకోవాలి. స్వతం చెప్పండి. ఇక్కడ మాట నీ సహనము సకల జనులకు. అది సకల జనులు అంటే ఎలపలాళ్ళకి తెలవాలి. ఎలపలాళ్ళు
ఫలానా మరియమ్మ సహనం గలది, ఫలానా మార్తమ్మ సహనం గలది, ఫలానా యేసేపు సహనం గలవాడు, ఫలానా దావీదు సహనం గలవాడు అని ప్రజలకు తెలవాలి. ప్రజలకు ఎప్పుడు తెలిసిద్దో అప్పుడు ప్రభు నీకు తోడుగా నీ సమీపంగా ఉంటాడంట. స్వతం చెప్పండి, అర్థం స్వతం చెప్పండి. అర్థం ఉందా? మన సహనం అంటే ఏంటి? మన సహనం అంటే మన ఓర్పు నిదానం. మన సహనం ఎడదలవాలంటే సకల దేవుడు తెలవాలి. నా ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ తెలవాలి. నేను భాషగా నేను అట్టండి, నా ఇంట్లో నా ఇంటి పక్కల చుట్టుపక్కల చెప్పాలి నేను అట్టండి. నేను బూతులాడేవాడినో, తాగుపోతాడనో, తిరిగిపోతాడో, తిట్టిపోతాడనో, నిద్రపోతాడని నా చుట్టుపక్కల తెలిసిందనుకో ఏమంటారు చెప్పండి? అది భాషనే కానీ ఆయన ఏ మార్పు లేదు అని మనోళ్ళే చెప్పేస్తారు. అలా ఉన్నప్పుడు దేవుడు నాకు సమీపంగా ఉంటాడు, నాకు దూరంగా ఉంటాడు. నేను చేసే ప్రాంతం కూడా దేవుడు ఆలకించాడు. సోదరు చెప్పండి, ఆలకిస్తాడా? ఆలకించాడు. అలాగే ప్రియమైన బట్టి కడవ దినాల్లో ఈ మాటలు ఏం చెబుతుందంటే, మీరు విశ్వాసులు కనుక మీరు సహనంగా ఉండాలి, నేను కూడా సహనం. తండ్రిని బట్టి బిడ్డ, బిడ్డను బట్టి తండ్రి, తల్లి బిడ్డలు అందరూ కూడా అంటే ఆ అకారం నడవాలి. నువ్వు సహనంగా ఉంటే నీ సహనాన్ని బట్టి దేవుడు నీ సమీపం ఉంటాడు. నేను మాట చెప్తాను, నా మీద చెప్పుకుంటా. ఏవమ్మా మంచి ఎత్తురాను ఆమె ఎందుకని విన్నట్టుగా ఉంది. ఏమన్నా నేను ఏవమ్మా మంచిది చూసారన్న అనేసరికి రెండో కేకేసా ఏవమ్మా విన్నా చెప్పు, విన్నా చెప్పు అంటే మాట ఏంటి? నువ్వు విన్నావో మొట్టమొదటి మాట మంచిది ఏమన్నమాట విన్నావు కదా, విన్నా చెప్పు అన్నావంటే రెండోసారి అన్నప్పుడు విన్నా చెప్పు అంటే ఏమన్నా? ఇప్పుడు ఏమంటారు? విన్నా చెప్పు అంటే అర్థం చెప్పరా? నాకు అర్థం చెప్పాలిరా. ఇప్పుడు నాకు మంచిదేని ఏమమ్మా మంచిది అన్న ఎంది తేలా, మళ్ళీ ఒక 10 నిమిషాలు లాగా అన్న ఏమమ్మా నిన్నే మంచిది తేమన్నాగా, విన్నాలే చెప్పు ఏంటి మంచిది తేమల్లా ఏమమ్మా అన్న కేకేసరికి విన్నా చెప్పు అంటే ముందు మాట వెళ్ళలేదా? విన్నట్టేగా, విన్నది ఏం చేయలేదు. లెక్కలేనితనం ఉన్నప్పుడు నువ్వు మనిషి భర్త మీద లెక్కలేనప్పుడు నీ ప్రార్థన దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు? నీకు సమీపంగా ఎట్లుంటాడు దేవుడు? కొంతమందికి ఆకేస్తారు ఏమా అన్న ఎందుకు గేదెలా కడుతున్నావు, ఎందుకు బరిలా కడుతున్నావు అంటారు. కొంతమంది అనేవాళ్ళు లేరంటారా? ఎందుకు అట్లా కడుతున్నావు అంటారు. అన్నప్పుడు వాళ్ళు పాన్ చేస్తే దేవుడు వింటాడా? వాళ్ళ ప్రార్థన సమీపం ఉంటాడా? అది సహనం అంటే అది అన్నమాట. నువ్వు సహనంగా ఉంటే నువ్వు అందరికి సహనంగా తెలియబడితే ఇంట్లోనే అరిసిద్ది, బయట అరిసిద్ది. ఏమైనా సహనం మన చదివేవాడు బోడి మంది లేరంటారా? ఇప్పుడు మనం చదివేది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చదువుకుంటున్నాం. మన చదివేవాడు బయట ఉండాలి, అది గుర్తుపెట్టుకో. హల్లెలూయ, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే సింహం అంట టీవీగా నడుస్తా వెళ్ళి అది మళ్ళీ అంతా ఎనిమిది శ్వాసకు వెళ్ళి మళ్ళీ అనేది చూస్తాడు. మనం కూడా మన బ్రతుకు అట్టగా ఉండాలి. మన బ్రతుకు తిన్నగా ఉందా, వంకరగా ఉందా, మన ప్రవర్తన ఎట్ట ఉంది, మన సహనం అందరూ తెలుస్తుందా, నా గేళతనం తెలుస్తుందా, నా ఓర్పు తెలుస్తుందా అనేది నీకు నువ్వు పరిశీలి. మందిరానికి వస్తున్నావు, నీ ప్రార్థన జవాబు రాకపోవడం కారణం అదే. నువ్వు అనుకున్న జరగకపోవడం కారణం అదే. నీలో సహనము లేదు. ప్రార్థనకు వస్తావు కానీ పాపం మానవు, ప్రార్థనకు వస్తావు కానీ బూతులు మానవు, ప్రార్థనకు వస్తావు కానీ కోపం మానవు, ప్రార్థనకు వస్తావు కానీ తిట్లు మానవు, ప్రార్థనకు వస్తావు కానీ ప్రయోజనం ఏముంది? ప్రార్థనలో నీకు దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు మాట్లాడతలేదు నీతో నాతో. మరి మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటున్నావా? మరి ఆ వింటే నీకు అప్పుడు సహనం వచ్చింది. నీ సహనం బట్టి ప్రజలు ఏమంటారు? నాన్న దేవుని అనుకుంది, చాలా మంచిది, చాలా ఓర్పుది, చాలా సహనంగా తగ్గారు చెప్పుకోవాలి. హల్లెలూయా. బయటి వాళ్ళ సాక్ష్యం కావాలి మనకి. మన సాక్ష్యం గొప్పది కాదు, బయటి వాళ్ళ నుంచి రావాలి సాక్ష్యం.
ఆ సాక్ష్యం వస్తే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని సమీపంగా నీతో ఉంటాడు. దేవుని సోదరం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా ఉండాలి కానీ మన సహనం కాకపోతే దేవుడు మన సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఆ సహనం ఉన్నప్పుడు అంటే కావిలికుడు ఉంటాడు. చదువమ్మ చదువు 4వ వచనం నుంచి చదువమ్మ మాట. అదే పిలుపు దేని గూర్చి చింతపడకుడు గాని 4వ వచనం ఏమనంటే దేని గురించి మీరు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చూడండి, ప్రతి విషయంలో ఏం చేయాలంట? విజ్ఞాపన చేత విజ్ఞాపన చేత పూర్వకముగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియజేయుడి. తెలియజేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. అది మన హృదయములకు మన తలంపులకు మన ఆలోచనకంట ఆయన కావలుస్తాడు. అందుకని మన సహనము 10 మందికి తెలవలేదా? తెలిస్తే అప్పుడు దేవుడు కూడా మన ప్రార్థనకి వింటాడు, సమీపంగా ఉంటాడు. నువ్వు అందరితో గైలాడుతా కుక్కలాగా మురుగుతా పందిలాగా పోర్లాడితే ఈ ప్రార్థన దేవుడు వింటాడా? సమాధానం ఉంటాడా? అందుకని భక్తులు అంటాడు నేను చెప్పే మాట మన ప్రార్థన హృదయంలో ఆనందం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే హృదయంలో ఆనందం ఉండాలి, మనసులో సహనం ఉండాలి, నోటిలో ప్రార్థన ఉండాలి. చదవ చెప్పండి ఇప్పుడు నాకు. హృదయంలో ఏముండాలి? అమ్మాయి నాయకు చూడండి, అందరూ చూడండి. హృదయంలో ఏముండాలి? ఆనందం అంటే సంతోషం. మనసులో సహనం అంటే ఓర్పు ఉండాలి. నోటిలో అప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మన పెద్దలు ప్రార్థన చేస్తే మన నోరు ప్రార్థన చేస్తుంది, మన ఉదయం దూరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్దంట మాట్లాడతలేవు. పిల్లడి మీదకు, కోడి మీదకు, కుక్క మీదకు, నక్క మీదకు, ఇంటి మీదకు వెళ్దా. ఇప్పుడు మిషన్ ఉంది, ప్రార్థన చేసేది పిల్లడి మీద ఉంది, వాక్యం వింటున్నా పిల్లడి మీద ఉంది. అవునా కాదు? అడుగు. వాస్తవం ఒప్పుకోవాలి. అందరికీ ఉండిద్ది. ఆమె కాదు, అందరికీ ఉండిద్ది. ఆమె బయట పడిద్ది, మనమా బయట పడదు. స్వతం చెప్పండి. మనం బయట పడిన భక్తులు, ఆమె బయట పడే భక్తులు కాదు. ఎవరు ప్రార్థన ఆలకెత్తాడు? బయట పడ్డాడు ఆలకెత్తాడు, బయట పడిన ఆలకెత్తాడు చెప్పాలి. బయట పడ్డాడే ఆలకీయుడు ఆలకెత్తాడు, మందాలకీయుడు. మేము బయటపడం, మనకు నా మరత అనమాట. ఇలా ఫోన్లో ప్రార్థన ఏమంటే ఆమె సిగ్గుపడింది. ఇలా ఇక్కడ సిగ్గుపడితే రేపు ఆయన దేవుడు అంటే అక్కడ సిగ్గుపడతానంట. నా గురించి నువ్వు ప్రార్థన చేయడానికి సిగ్గుపడ్డావు కనుక అని ఆయన సిగ్గుపడతానంట. నేను చూసి పాటలు వచ్చేవాళ్ళు పాటలు పాడు మైకులో, ప్రార్థన వచ్చినాడు ప్రార్థన మైకులో చేయి, సాక్ష్యం వచ్చినాడు సాక్ష్యం మైకులో చెప్పు. మనం సిగ్గుపడితే అక్కడ దేవుడు అంటే మనం చూసి ఆయన రేపు తీర్పు దేవుడు సిగ్గుపడతాడంట నీ పక్షాన్ని మాట్లాడడానికి. మనం ఆయన పిల్లలు సిగ్గుపడకూడసిన పని లేదు. బూతులు ఆడతాను సిగ్గుపడు, పాపం చేయడం సిగ్గుపడు, అపవిత్రం పనులు చేయడం సిగ్గుపడండి. అంతేగాని దేవుని పనులు ఎవరు కూడా సిగ్గుపడకూడదు. ఎవరు సిగ్గుపడకూడదు. కలెక్టర్ ఆఫీస్ అంటే వాడే కలిగిలో ఎంగిలి ఇసురాకులు నెత్తి మీద పెట్టుకుని ఆ పప్పు చారు సాంబారు మొక్క మీద గుడ్ల మీద ప్రార్థన కూడా మోసే అంటాయి. మొత్తంటే ఆ పాస్టర్ అంట ఏదే ఆకిజాడికి వచ్చిన పాస్టర్ గారు మాట్లాడాడు. ఎవరయ్యా ఆయన ఏంటయ్యా అట్ట మాత్రాడు, కారిపోతున్నా కూడా జలిబరి వేసుకుని మాత్రాడు కదా. ఆ ఇస్రాయలు ఉన్న ఆ మజ్జిగ పెరుగు రసం ఆ సాంబార్ రసం అంత కారుతున్నా కూడా ఏంటి అట్ట మాత్రం ఏంటి ఆయన తెలుసయ్యా అని. సామాన్యుడు కాదు ఆయన కలెక్టర్, జిల్లా కలెక్టర్ అండి ఆయన. ఎంగిలి మెతుకులు మాత్రాడు, ఎంగిలి ఆశ్చర్యపోయింట పాస్టర్. అంత బాధ కలిగిన ఆయన సిగ్గు లేకుండా ఏం చేస్తున్నాడు? అందుకే ఆయన కలెక్టర్ అయ్యాడు. సోదరు చెప్పండి. ఏమయ్యా బాబు నువ్వు ఇంత కలెక్టర్ అయ్యండి, నువ్వు
ఈ పని చేస్తున్నామని అడిగితే పాస్టర్ అడుగుతున్నాడు. ఈ కలెక్టర్ అవడానికి కారణం ఈ ఎంగిలి మెతులు మొయ్యమట్టి అన్నాడు. ఎంగిలి ఆకులు మొయ్యమట్టి. ఇదేమి నీకు ఎవరు చెప్పారంటే మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పింది, నువ్వు చదువుకున్నా గొప్పవాడు అయినా సరే నువ్వు ఇదే పరిచయం చేయి. నువ్వు ఆడ కుర్చీ మీద కూర్చున్నా, సింహాసనం కూర్చున్నా, నువ్వు ఇదే పని చేయి అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్పిన ఆ వాక్యమే, ఆ బాధే నన్ను పట్టుకుంది. ఈరోజు నేను కలెక్టర్ అయ్యాను. ఇంగ్లీష్ దగ్గర మొయ్యబట్టే కలెక్టర్ అయ్యాను. ఇలా ఎవరు మాట్లాడారు చెప్పండి? పాడతానికే సిగ్గుపడితే, మైకులో మాట్లాడదాం సిగ్గుపడితే అట్ట సిగ్గుపడితే రేపు సిగ్గుపడతాడు. జాగ్రత్త. మీ అందరూ చెబుతున్నా, మరి మా ఎల్సింగ్ గారి కుక్రామం కాదు, అందరూ చెబుతున్నాయి. సాక్ష్యం చెప్పానంటే బయటకు చెప్పరు కొంతమంది. చెప్తే ఏమైందంటే అంతకాడికి ఎందుకు నువ్వు ఉంచుంది అందరికన్నా ఏమన్నాడు? నీ సహనం సకల జనులకు తెలియపడు. నీ సాక్ష్యం కూడా అందరికి తెలవాలి. నీ చేసిన మీరు అందరికి తెలవాలి. చెప్పడం చిక్కుపడాలని పని ఏమో. అందుకని ప్రభు ఎవరికి సమీపం ఉంటాడు చెప్పండి. ఇప్పుడు అమ్మా ఇరిగి నలిగిన మొట్టమొదట, రెండవది, మూడవది సహనముగా ఉన్నవారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది యాకోబు రాసిన పత్రిక 5:9. 5:9. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తం 5వ అధ్యాయం 9. సనగకూడదు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? వాకిట నిలిచి ఉన్నాడు. మీరు సహోదరులు కనుక ఒకరి మీద ఒకరు సనుక్కోవద్దు. సనుక్కోకుండా మీరు సనుక్కుంటే న్యాయాధిపతి ఎక్కడ అంటే ఇదిగో వాకిటాడే ఉన్నాడు ఆయన. న్యాయాధిపతి అంటే ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన న్యాయాధిపతి ఇక్కడ ఉన్నాడు కనుక మనం ఎట్లంటే మొట్టమొదటి చదువమ్మ 5వ అధ్యాయం మొట్టమొదటి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను. లేదా 7వ చదువు యాకోబు రాసిన. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు, అది ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏం కలిగి ఉండాలి మనం? ఓపిక. ప్రభువు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. సనుకోకూడదు, గొనుకోకూడదు. ఓపిక కలిగి ఉండాలి. ఓపిక ఏం కలిగి ఉంటా? ఓపిక అంటే ఓపిక అంటే ఓర్పు అంటే ఓర్పు వేరు, ఓపిక వేరు. ఓపిక ఉండాలి అంటే ఓపిక అంటే ఓర్చుకోవాలి, శక్తిగా ఉండాలి. శ్రమలు వచ్చినా శక్తిగా ఉండాలి, కష్టాలు వచ్చినా శక్తిగా ఉండాలి, ప్రమాదం వచ్చినా శక్తిగా ఉండాలి. అన్ని ఆ శక్తి మనం కలిగి ఉంటే ఆ ఓపికను బట్టి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి సమీపంగా ఉంటాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఓపిక కలిగి ఉండాలి, అంటే బలం కలిగి ఉండాలి. ఇప్పుడు తలక నొప్పి వస్తే తలక నొప్పి వచ్చింది రాలేదు, నా దగ్గర ఓపిక లేదు అంటారు. అందరా కాళ్ళు నొప్పి వస్తే నా దగ్గర ఓపిక లేదు, నడవలేదు అయ్యా. కడుపు నొప్పి వస్తే నా దగ్గర ఓపిక లేదు అయ్యా, నేను తిన్నయ్యా అంటారా? అందరా అది కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా మనం ఓపిక అయిపోతాం. ఓపిక ఉంటుంది. తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా దేవుని సన్నిధికి వచ్చి ఓపికతో వచ్చి కూర్చుంటేనే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ సమీపంగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కడుపు నొప్పి వచ్చినా రాదు, కాలు నొప్పి వచ్చినా రాదు, దగ్గు జలుబు చేసినా రాదు, జ్వరం వచ్చినా రాదు. ఏమ్మా అలా ఉంటే మరి మన ప్రార్థన ఎంత ఆలకిస్తాడు? నీలో ఓపిక ఏది? నీలో ఓపిక లేదు. ఏమ్మా ఓపిక లేదు. హాస్పిటల్కి కాదు ఓపిక ఉంది, చుట్టాల ఇంటికి వెళ్తాను ఓపిక ఉంది. కాళ్ళు నొప్పులు వెళ్తారా? కడుపు నొప్పి ఉన్న వెళ్తారు బెళ్ళేసుకుని వెళ్తారా? తలనొప్పి ఉన్న వెళ్తారు బెళ్ళేసుకుని, కాళ్ళు నొప్పి ఉన్న బెళ్ళేసుకు వెళ్తారు. ఎందుకు? ఫంక్షన్లకి పట్టుచీరలు కట్టుకుని నగలానే పెట్టుకుని వెళ్తారు. అప్పుడు నొప్పులు ఉండవు. మందిరం రావాలంటే చెప్పండి, మందిరం రావాలంటే అప్పుడు బెళ్ళేసుకోవాలి. వేసుకుంటారు బెళ్ళేసుకుని తగ్గిదిగా మందిరికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ నొప్పితో అనుకుంటా కాసేపు వండుకుంటాం. ఓపిక వాక్యమే మనకు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు సహోదరు, ఓపికగా ఉండాలి. మనం ఓపికగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎన్ని వచ్చినా సరే, కడుపులు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా,
అమ్మా ఎంత బలహీనత, నిద్ర లేకపోయినా కళ్ళు మంట కొడుతున్నా. దేవుని పనులు నువ్వు ఎప్పుడైతే ఓపికతో కొనసాగుతావో నీ ఓపికని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు ప్రభువు నమ్మి నేను మరి ఈ రోజుకి ఎక్కడ ప్రార్థన నేను రానా నన్ను వెళ్ళిపోతాను. ఎవరు పిలిచి వెళ్ళిపోతాను. కడుపులు నేను పొన్ను వెళ్ళిపోతాను. నీరసం పొన్ను వెళ్ళిపోతాను. తలనేని పొన్ను వెళ్ళిపోతాను. ఏదో బిల్డర్స్కి వెళ్ళిపోవటమే ఆయన పని చేయాలి. స్వతం చెప్పండి. ఆయన చూసుకుంటాడు. స్వతం చెప్పండి. నేను బయలుదేరితే ఆయన చూసుకుంటాడు. ఓపించింది ఆయనే. ఓపి పోయినాక ఏం చేస్తావు చెప్పమ్మా. ఓపి పోయినాక ఏం చేస్తావు చెప్పండి. అందుకే చంద్రలీల మరి పాట పాడింది. ఏమని పాడింది? నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు నా యేసుతో. నాకు బలము ఉన్నంత వరకు నడవలేదు. ఏసై జ్ఞాపకం రాడు. ఏసై సన్నిధి జ్ఞాపకం రాదు. కాళ్ళలో సత్వం తగ్గిన, కంటి చూపు తగ్గినాక అప్పుడు బైబిల్ చదవాలని ఉంది. అప్పుడు దేవుని కళలని ఎందుకని ఓపికంతా లోకంలో ఖర్చు పెట్టేసి ఓపిక అయిపోయిన తర్వాత ఏసై ప్రయోజనం అయినా జరగల దేవుడు కనుక మనం ప్రేమించి ఇప్పుడైనా మనకు అందిస్తుంది. అందుకని మనం ఓపిక కలిగి ఉంటారు. ఓపిక కలిగిన వారి దగ్గర వాళ్ళ ప్రార్థన దేవుడు సమీపంగా ఉంటాడు. స్వతం చెప్పండి. ఆ ప్రార్థన సమీపం ఉంటాడు. ఏం చెప్పాను ఇప్పటికి? ప్రభు ఎవరికి సమీపం ఉంటాడు? మనసు కలిగిన వారికి సమీపం. రెండవది నిజంగా మొదలుపెట్టే వారికి సమీపం ఉంటాడు. మూడవది సహనం గల వారికి. నాలుగవది. ఐదవది చెప్పి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకో. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపములోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోనాలంట. దేవుని స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు అంజూరపు చెట్టు చూసి ఆయన ఉపమానం చెప్తాడు ఏంటంటే అంజూరపు కొమ్మ అది లేత క్షీణించిందంటే వసంతకాలం వచ్చిందన్నమాట. వసంతకాలం అంటే చెప్పండి, వసంతకాలం అంటే వర్షం కురిసినప్పుడు ఎండిపోయిన చెట్లు నాదే చెప్పాలి. ఎండిపోయిన చెట్లన్నీ చిగురిస్తాయి, ఆకు రాలిపోయింది మరి చిగురిస్తాయి కదా. అదే అంజూరపు కొమ్మ లేతై చిగురించినప్పుడు వసంతకాలం అన్నాడు. వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. అంటే ఎండిపోయింది చెట్టు, ఎండిపోయింది, ఆకంత రాలిపోయింది, ఎండిపోయింది. వసంతకాలం అంటే వర్షాకాలం రాగానే ప్రతి చెట్టు చిరిచింది, అవునా కదా? అంటే చిరిచింది కనుక ఆ కాలం సమీపంగా మనం తెలుసుకున్నాం. అలాగే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూస్తున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. అంటే రాకడ చూసినమాట. దేని చూసి చెప్పండి? వసంతకాలం దేని చూసినా? రాకడకు చూసినా. రాకడలో కూడా నీవు సమీపం ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? నీ ద్వార దగ్గరే ఉంటాడు, నీ ఇంటి ద్వార దగ్గరే ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉంటాడు. ఇది రాకడ సమయము. రాకడ దగ్గరికి వచ్చేసింది. రాకడ సమయంలో ఉన్నా కనుక మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము చదివిస్తుంది. ఎందుకంటే 7వ చదవండి, 7వ వచనం. జనము మీదికి జనమును 24:7 జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. ఇక రాకడ చూసిన ఎన్ని శ్రమలన్నీ కూడా 4 అధ్యాయంలో దేవుడు రాసి పెట్టాడు మత్తయి ద్వారా. 4 అధ్యాయం చదువుకున్న తర్వాత కనుక అందుకని రాకడ దినాల్లోకి వచ్చాం. ఈ రాకడ దినాలకు వచ్చాం కనుక ద్వారం దగ్గరే దేవుడు సమీపం ఉన్నాడంట. ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైన పరలోకమందు దూతలైనను కుమారుడైన ఎరగడు అది అని అన్నాడు కదా. నోవాహు దినములో ఎలాగుండెను మనుషు కుమారుడు రాకడైను అలాగే ఉండును. జలప్రలయమునకు ముందు దినముల్లో ముందటి దినముల్లో దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు అందరిని కొట్టుకో వరకు ఎరగకపోయిరి. అలాగే మనిషి కుమారుడు రాకడా. చూసారని ఎంత గొప్ప మాట. జలప్రలయం వచ్చి మనుషులను కొట్టుకుపోయేదాకా అంటే ఆయన రాకడాళ్ళు గుర్తుపడు. ఎందుకు గుర్తుపట్టలేదంటే నోవాహు చెప్పలేదా? నోవాహు చెప్పాడు కానీ వాళ్ళు ఎరక్క ఉన్నారంట. విన్నారు కానీ అది ఎందుకు వచ్చేదని ఎరక్క ఉన్నారు, ఎరక్కుండా ఉన్నారు. అందుకే జలప్రలయం కొట్టుకుపోయారు. కనుక మనం ఇప్పుడు ఇంటర్నాం మనకి ఎరిగి ఉండాలి. రాకడ వచ్చింది, ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నేను ఎప్పుడు తెచ్చిపోతానో తెలియదు, తెలుసా? ఎప్పుడు తెచ్చిపోతాను, ఎప్పుడు తెచ్చిపోతాను తెలియదు. కనుక తెలియదు కనుక మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఆయన సమీపం ఉన్నాడు. నాకు రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదే. అందుకే నోవాహు 930 సంవత్సరాలు బతికారు. ఆయన తెలియదు. ఆఖరి ఆయన మెతుషెల, ఆయన ఆనోకు కుమారుడు 969 సంవత్సరాలు బతికారు. ఇక అంతకన్నా బతికుంటే ఎవరు? అంతవరకు భక్తులు రాశారు. నోవాహు రాశారు, అబ్రహాం గారు రాశారు, అయిపోయింది. తర్వాత మోషే కాలం వస్తారు ఏమనంటే నరుడా 70 సంవత్సరాలు, అతి బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయన రాశారు. ఆయన అన్నారు నరుడాసే. ఆదాంగారు నరుడాసే 120 సంవత్సరాలు అన్నారు. మెతుషెలాము 969 సంవత్సరాలు అన్నారు. మనిషి నోవాహు 120 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు మోషే గారు ఏమన్నాడు? నరుడాసే 70 సంవత్సరాలు, అతి బలం ఉంటే ఇంకో 10 సంవత్సరాలు.
ఆ తర్వాత దావీదు అంటాడు, నా ఆశ బెత్తిరి. ఏమన్నా చెప్పండి, బెత్తిరి అన్నాడు. యాకోబు గారు ఏమన్నాడు? ఇప్పుడు యాకోబు గారు ఏమంటే ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆమె విడుదలని మనకు ఎప్పుడు చచ్చిపోతామో. నేను ఒకసారి అనుకుంటాను, ఇప్పుడు చచ్చిపోతే నాయన పర్లాగా నాకుండా నేను పాపం చేయకూడదు, నేను జాతర బతకాలని అనిపిస్తుంది అనమాట నాకు. ఒకసారి చచ్చిపోతానే, చచ్చిపోతే ఏం సమానం ఎంతసేపు పట్టిద్దాన్ని తీసుకెళ్ళిపోతుంది. గుర్తెరగాలన్నమాట, గుర్తెరిగి ఉండాలి. అందుకే గుర్తెరిగిన వాళ్ళు, నోవా గుర్తెరిగిన కనుక వాడు కట్టుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. అందుకే రేపు జ్ఞానస్థాపన చేస్తాడు ఆయన కూడా. చూడండి, ఆ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు అనుకుంటాను, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 చూడమ్మా. దేవుడు దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుడినప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూసారండి, నిజంగా మరి నోవాకు వాళ్ళకి వెళ్ళేవాళ్ళు నోవా చెప్పలేదా? ఎవరు పాడకపోతే ఎవరు పాడినాడు. 120 సంవత్సరాలు నోవాకు సువార్త లెక్క చేయలేదు, ప్రజలు ఎక్కిరించారు. వర్షం ఎక్కువైంది, వాళ్ళు తెలియదు, తడిని చూసిన కలుపు. అందుకే ఆలస్యం చేయకుండా కేవ్ తీసుకు అవకాశం ఉండగా రేవుకి వెళ్ళేది. హల్లోయ. అందుకని మనం ఆయన వాక్యం ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు తెలియదు. మనం సమీపం ఉన్నాడు ఆయన, మనం జాగ్రత్త పడాలి. వాక్యాలు వింటున్నా మనం ఈ వాక్యాలన్నీ పక్కకు వచ్చేసి లోపలికి వెళ్ళమాక. వాక్యం వింటున్నా వాక్యాన్ని వదిలి భద్రం చేసుకుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు గమ్యం తెలియదు. అందుకే దేవుడు ఎవరి సమీపం ఉన్నాడంటే ఎవరైతే ఆయన రాకడ గుర్తిరిగి ఉంటారో దేవుడు వారి సమీపంగా గుర్తిరిగి ఉంటారు. హల్లోయ. గుర్తిరిగి ఉండాలి. గుర్తిరిగి ఉంటే ఇంకా పొడిగిస్తాడు దేవుడు. సోదరు చెప్పండి, ఇంకా పొడిగిస్తారు కానీ సంపడు. గుర్తిరిగి లేకపోతే చెప్పండి, గుర్తిరిగి లేకపోతే వెళ్ళిపోతా. ఇప్పుడు తీసుకెళ్ళిపోతారు, మాయమైపోతాం. హల్లోయ. ఇలా కాకుండా ఇప్పుడు 5 విషయాలు చెప్పాను. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు. మరి సమీపం ఉండాలంటే ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఒకటి, విలీనమైన మనసుతో ఉండాలి. 2వది, నిజంగా మొరపెట్టుకోవాలి. 3వది, సహనం కలిగి ఓర్పు కలిగి ఉండాలి. 4వది, ఓపికతో ఉండాలి. బలహీనత సరే మంది విడిచిపెట్టాలి, ఓపికతో ఉండాలి. 5వది, ఆయన రాకడ గుర్తిరిగి ఉండాలి. అప్పుడు మనము ఆయన సమీపం ఉంటాం కనుక ఆయన మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆస్వాదించిన కాక, మన గ్రామాన్ని, మన దేశాన్ని దేవుడు ఆస్వాదించిన కాక, రాకడలో దేవుడు తప్పించిన కాక. కనుక ఈ రాత్రి మనకు బలారం ఉంది సంస్కారణ కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. నాకు సమీపంగా ఉంటున్నాను చెప్పిన వర్తమానం అంతా మనసులో పెట్టుకుని ప్రార్థన చేయండి. అందరం చేయండి. నిజంగా ఆ వాక్యం తాగితే ఇప్పుడు 1 గంట సేపు చెప్పేది, ఎందుకంటే 1 గంట సేపు చెప్పిన మాటలు వదలగలవు. ఏదన్నా ఒక్క మాట అన్నా వెళ్ళాలని ఆశ. సోదరు చెప్పండి, ఎవరికైనా లేదు ఒక్క మాట అన్నా వదిలేదు. ఇప్పుడు 1 గంట సేపు చెప్పేది వాక్యం. ఈ 1 గంట సేపు చెప్పిన మాటలు ఒక మాట అన్నా మీలోకి వచ్చిందా, ఒక మాట అన్నా గుర్తుందా? దాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక.
దేవుడు మాట్లాడు, నేను కాదు, పరిశుద్ధాత్ముడు మాట్లాడు. నాకు హృదయంలో గుర్చుకున్న ఒక మాట, నేను ప్రార్థన చేసుకుంటాను. స్వతం చెప్పండి, నేను ప్రార్థన, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. నా సమీపం ఉండాలంటే, నిజంగా నాకు సమీపం ఉండాలంటే ఈ 5 విషయాలు నాకు ఈరోజు తెలియపరిచాను. ఈ తెలియక నా ఇష్టానుసారంగా ప్రార్థన చేసుకుంటున్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. అలా కాకుండా ప్రభు ఈరోజు నాకు తెలియపరిచావు, నువ్వు నిజంగా నాకు దగ్గరికి ఉండాలంటే ఈ 5 లక్షణాలు నాకు ఉండాలి అని నాకు చెప్పేవయ్యా. ఉంటానయ్యా, ఉంటానయ్యా, ఈ 5 లక్షణాలు కలిగి ఉంటానయ్యా. నువ్వు తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకో. దేవుడు నీ సమీపం ఉంటాడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ కరువు, నీ ఇరుకులు, ఇబ్బందులు, నీ సమస్యలు అన్ని ప్రభు తీర్చి నేను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల్ల